ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన గూడూరు రిటైర్ అధికారి భవనంలో భవన నిర్మాణ కార్మికులు మరి ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులకు తక్షణమే కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డును అమలు చేసి సంక్షేమ పథకాలు కార్మికులకి అందించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన జిల్లా సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ సదస్సుకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అసంఘటిత రంగ కార్మికులు మరియు ఇతర రంగాల్లో పనిచేసే కార్మికులు పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొని ఆ సదస్సును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యవర్గం నుండి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సర పరిపాలనలో కార్మిక రైతు వ్యతిరేక విధానాలని ఇవాళ వేగంగా తీసుకొస్తూ అందులో భాగంగానే నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో 8 గంటల పనిదినానికి తూట్లు పొడిసి ఇవాళ 10 గంటల పనిదినాన్ని ఇవాళ ఏకపక్షంగా ఇవాళ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. దాన్ని 12 గంటలు 13 గంటలు పెంచే పరిస్థితులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అందులో ప్రధానంగా ఇవాళ మొత్తం కూడా స్త్రీల్ని గౌరవించే రాష్ట్ర ప్రభుత్వం, సాంప్రదాయాలు చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మహిళలు కూడా రాత్రి పూట్ల షిఫ్టులు కూడా పనిచేసేదానికి కూడా అవకాశం కల్పించారంటే మొత్తం కూడా స్త్రీలకి ఏమాత్రం వీళ్ళు గౌరవిస్తున్న విషయాన్ని ఇవాళ ప్రజలు గుర్తించే పరిస్థితిలో ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేసి 12-14 జీవాన్ని తీసుకొచ్చి కొన్ని వందల మంది ప్రాణాలకి కారకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు సంక్షేమ పథకాలు మొత్తం ఆపేసి దారి మళ్లిస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే మొత్తం కూడా సంక్షేమ పథకాలు మొత్తం కూడా అమలు చేస్తాం, కార్మికులకి అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని చెప్పని బూటక వాగ్దానాలు చేసి ఆనాడు చేసినట్టు వాగ్దానాలతో ఇవాళ కార్మిక వర్గం పెద్ద ఎత్తున తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ 1.5 సంవత్సర పరిపాలనలో కార్మికులకు మొత్తం సంక్షేమ పథకాలని నిర్వీర్యం చేసి కార్మిక సంక్షేమాన్ని మొత్తం గాలికొదేసి ఇవాళ మొత్తం కూడా అనేక బోటుక వాగ్దానంతో ఇవాళ రాష్ట్రాలు పరిపాలిస్తూ ఉన్నారు. మరి వైపున శ్రీకాకుళం నగర కార్మికులు సింధించి 44 కార్మిక చట్టాలు తీసుకొస్తే ఆ 44 చట్టాలు మొత్తం కూడా ఇవాళ రద్దు చేసి మొత్తం కూడా ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం కూడా కార్మికుల హక్కులు మొత్తం హరిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచి కార్మికులు మొత్తం కూడా ఐక్యం చేయాల్సిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే కార్మికుల యొక్క శ్రమకు తగ్గ ఫలితం కావాలి, సమాన పనికి సమాన వేతనం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ సదస్సులో అనేక విషయాలు మొత్తం కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు మొత్తం కూడా చర్చించి కార్మికుల హక్కుల కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఈ సదస్సు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా కార్మికులు ప్రమాద బడి చనిపోతే 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణం జరిపితే 5 లక్షలు ఇవ్వాలని, స్త్రీలకి ప్రసూతి కింద 50,000 ఇవ్వాలని, అదేవిధంగా కార్మికులు సంక్షేమ బోర్డులో ఉన్నా లేకున్నా సరే కార్మికులకు ఖచ్చితంగా కూడా వాళ్ళకి కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రెండోది ప్రధానంగా ఇవాళ 60 సంవత్సరాలు అయినటువంటి కార్మికులు ఎవరు ఉన్నారో వాళ్ళకి మొత్తం కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని, రెండోది కార్మికుడు సంక్షేమ బోర్డులో సభ్యత నమోదు చేసుకున్న తర్వాత కార్మికుడు బతికినంత కాలం ఆ కార్మికుడికి అక్కడి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పిన డిమాండ్తో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకి మొత్తం కూడా కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతాను. అలాగే ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గారు, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు జి హరికృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సెంట్రింగ్ సమన్వయకర్త ఎస్కే మేరావలి గారు, అదేవిధంగా ఇవాళ ఐఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె రమేష్, అదేవిధంగా కె శంకరరావు గారు, అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు డి మమత గారు, అదేవిధంగా ఇవాళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డి నవకోటి ఎం అనిల్ కుమార్ ఇవాళ ఈ సదస్సుగా మొత్తం హాజరవుతున్నారు. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అసంఖ్య రంగ కార్మికులు పెద్ద ఎత్తున ఈ సదస్సుకి హాజరై ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పని బిల్డింగ్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ యూనియన్ గా జిల్లా కమిటీ నుండి కార్మిక పక్షాన ఇవాళ కార్మికులు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు రిటైర్డ్ అధికారుల భవనంలో కార్మికుల సంక్షేమ బోర్డును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న సదస్సు జరుగుతూ ఉన్నది. ఈ సదస్సుకు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం అధిక సంఖ్యలో పాల్గొని ఈ సదస్సు జయప్రదం చేయాలని చెప్పని కార్మిక వర్గాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.